ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అన్నయ్య వచ్చాడు కానీ మా అన్నయ్య ఇంకా రాలేదు వదినా. అదే కదా నేను కూడా ఎదురు చూస్తున్నాను. గంగబావ రాకపోవడం ఏంటి? అసలు ఎంగేజ్మెంట్లో అతను లేకపోవడం ఏంటి? మీలాగే ఆయన కూడా సిన్సియర్ అండి. మీరెలాగైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా పెళ్లి కోసం లీవ్ లెటర్ అప్లై చేసి బొకే పట్టుకొచ్చారు కదా, అతను కూడా పంచాయతీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఆయన చెల్లెలికి ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు. నిశ్చితార్థానికి టైం ఉంది, ఈ లోపల వచ్చేస్తే బాగుంటుంది. శ్రీవల్లి, అత్తయ్య ఇదిగో ఇది అబ్బాయి వాళ్ళ అమ్మ చీరంట. చాలా బాగుంది. ఇది కట్టుకుంటే ఇంకా అందంగా ఉండడమే కాదు, ఆ తల్లి ఆశీర్వాదం కూడా నీకుంటుంది శ్రీవల్లి. ఎక్స్క్యూజ్ మీ. లోపలికి రావచ్చా? రా బావా. అమ్మా, నువ్వున్నప్పుడే రావడం మంచిదైంది. నువ్వు లేనప్పుడు వస్తే ఫీల్ అయిపోతారు కదా. కంగారు పడుకో. నీకు విషెస్ చెప్దామనేసి పుష్పగుచ్చం తీసుకొచ్చాను. తీసుకో తీసుకో శ్రీవల్లి. ఇన్నాళ్ళు నేను నిన్ను ఇబ్బంది పెట్టినందుకు క్షమించు. తీసుకో. తీసుకోమ్మా. పెట్టుంటే ఏంటి బావా, నీ వల్ల మా అక్క ఎంత ఇబ్బంది పడింది. ఊరుకోవే. దానికి సూటిగా మాట్లాడడం అలవాటు, మనకు తెలిసిందే కదరా. ఇన్నాళ్ళు నిన్ను వేధించటం వాస్తవం. ఎలాగో నీ పెళ్ళవుతుంది. ఈరోజు నిశ్చితార్థం. పైగా ఇకపై కవ్వింపు చర్యలు తగదని నాకనిపించే వచ్చాను. వెంకటపతి రాజుగారిని చేసుకొని సంతోషంగా ఉండు. నువ్విన్నాళ్ళకి మంచి మాట చెప్పావురా. అమృత, ఇలా మాట్లాడుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది. తను చీర కట్టుకొని వస్తుందిలే. నువ్వు పదరా. ఈ పూలు ఎంత మంచి వాసన వస్తున్నాయో. ఏంటక్క ఏదో ఆలోచిస్తున్నా? దేవ బావ ఇవి తీసుకొచ్చివ్వడం నాకు అస్సలు నచ్చలేదు. వెంకటపతి రాజు గారు చూస్తే ఏమనుకుంటారు? అదా, ఇందాక చూశారు, ఆయనే ఫీల్ అవ్వలేదు. అలాగా? అక్కా, ఒక రోజా పువ్వు తీసుకొచ్చి నీ చేతికిస్తే ఫీల్ అవ్వాలి కాని ఇన్ని పూలు కట్టకట్టుకొచ్చి శుభాకాంక్షలు చెప్తే మర్యాదే అనుకోవాలి. సరే, నువ్వెళ్ళు, నేను ఆ చీర కట్టుకొని వస్తాను.
వెంకటపతి రాజు గారిని లోపలికి పంపించమంటావా? ఏయ్ బయటికెళ్ళవే. ఈ పాటికి శ్రీవల్లి వాసన చూసుంటుంది. అమృత, 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 ఏమైంది? అమృత, అమృత, ఏమైంది అమృత? అమృత, అమృత, ఏమైంది? ఏమైందో తెలియట్లేదు. గులాబీ పూలను వాసన చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. బా, వాసన తనని చూడమని ఎవరు చెప్పారు? ఓహో, ఆ పూల వాసన చూసి శ్రీవల్లి స్పృహ తప్పి పడిపోతే తమరు పిచ్చి ప్లాన్ ఏదో చేద్దామని ప్లాన్ వేసుకొని వచ్చారా బ్రదర్? అందరిని వెళ్ళి పిలుస్తాను. వద్దు శ్రీవల్లి, దీన్ని రచ్చ చేయొద్దు. ఎందుకంటే మా దేవ అన్నయ్య కళ్ళెదురుగానే నీ నిశ్చితార్థం జరగాలి. పెద్దమ్మకు చెప్తే 2 దెబ్బలు కొట్టి హితగాన్ని బయటికి పంపించేస్తుంది. నీ శత్రువు కళ్ళెదుట నీ శుభకార్యం జరిగితే ఎంత కిక్కుంటుందో నీకు తెలీదు. ఉండు నువ్వు. లే, ఏమైంది? ఏం కాలేదు. మీ అక్క నిశ్చితార్థం అనేసి అన్ని పనులు నువ్వే మీదేసుకున్నావు కదా, అందుకే నీకు కళ్ళు తిరుగుంటాయి. దేవాబాబు మళ్ళీ వచ్చాడెందుకు? అది డాక్టర్ బాబు రాకుండా పోలీస్ బాబు వచ్చాడేంటని అమృత కూడా ఆశ్చర్యపోతుందన్నయ్యా. వెళ్దాం పదా. శ్రీవల్లి నిశ్చితార్థం చీర కట్టుకొనొస్తుంది, అక్కడ చూద్దు గాని. మా అన్నయ్యకి కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ ఇవ్వ అమృత. అలాగే రా బావా. శివ, నాకు భయమేస్తోంది. ఏం చేస్తాడో ఏంటో. తను బొకే తీసుకురావడంతో నాకు అనుమానం వచ్చింది. అందుకే ఇటు సైడ్ వచ్చాను. ఒకవేళ నువ్వు స్పృహ కోల్పోయినా నీ ఒంటి మీద చెయ్యి కూడా పడనిచ్చేదాన్నే కాదు. చూడు, జరిగింది గంగాబావకి చెప్పకు. ఎందుకంటే నువ్వు ఇష్టపడ్డ వెంకటపతి రాజుగారితో నిశ్చితార్థం జరగడం ముఖ్యం. ఇలాంటి మూర్ఖులు ప్రతి ఆడపిల్ల జీవితంలో తారసపడుతూ ఉంటారు. వాళ్ళని క్షమించి వదిలేయడం పెద్ద శిక్ష. సరే, నువ్వు త్వరగా రెడీ అవ్వు. ఓకే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.